టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. మెరుగ్గా ఆడుతున్నప్పటికీ అతడికి టీ20 కెప్టెన్సీ దక్కలేదు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఆటుపోట్లు చోటు చేసుకుంటున్నాయి. 4 ఏళ్లు కలిసి జీవించిన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అంతకుముందు ఐపీఎల్లో ముంబై జట్టు కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు విపరీతమైన ట్రోల్ కు గురయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత హార్దిక్ పాండ్యాపై సదాభిప్రాయం ఏర్పడింది. కానీ భార్య నటాషాతో విడాకులు తీసుకున్నానని ప్రకటించిన తర్వాత మరోసారి బ్యాడ్ లక్ హార్దిక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతూ ఉండగానే హార్దిక్ పాండ్యాకు టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సరికొత్త స్ట్రోక్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లోకి సత్తా చాటినప్పటికీ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదు. శ్రీలంకతో జరిగే టీ20 టోర్నీలో అతన్ని ఒక ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేశాడు. అక్కడితో ఆగకుండా త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలంటే తన బౌలింగ్ తో సత్తా చాటాల్సి ఉంటుందనే కండిషన్ పెట్టాడంట. అయితే అది టీమిండియా తరపున కాదు, డిసెంబర్ లో జరగనున్న విజయ్ హజారే టోర్నీలో సత్తా చాటాల్సి ఉంటుందని తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. అంటే హార్దిక్ పాండ్యా భారత్ వన్డే జట్టులో చోటు దక్కించుకోవాలంటే విజయ్ హజారే టోర్నీ మ్యాచ్లలో 10 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే అతను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవుతాడంట. గత వన్డే ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడి టోర్నీ నుంచి సగంలోనే నిష్క్రమించాడు. అంతేకాకుండా వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్ కు కూడా హార్దిక్ దూరమయ్యాడు. దీంతో అతని బౌలింగ్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.